నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడనే నా జీవితం. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడనే నా జీవితం. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే. అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా, అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా ఆనందభరితనై ప్రియ యేసు సరసని పరవశించెదను. యేసు సరసని పరవశించెదను. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదము. కృప వెంబడి కృపను పొందెదము. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఆనందం ఆనందం. యేసుని చూసే క్షణం ఆసన్నం. ఆనందం వేయినోలతో స్తుతించినాను. తీర్చలేము ఆ రుణమును, తీర్చలేము ఆ రుణమును. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా హల్లెలూయా. మనం అట్లా ఏడవకూడదు, మనం ఏడవకూడదమ్మా. మాట తల్లి బాధపడదు, అమ్మ బాధపడదు, ఏడవ. ప్రభువారు
తన దాసురాలను 23 రోజుల క్రితం హఠాత్తుగా ఊహించని రీతిగా మన మధ్యలో నుండి తన సన్నిధిలో ఉండటానికి, అక్కడ పరిచర్య చేయటానికి, ఆయన పాద సన్నిధిలో జీవించటానికి కొనిపోబడిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనురాలు యొక్క ఆశయం, ఆమె ఆశ, ఆమె కోరిక, ఆమె ప్రార్థన, ఆమె ఆలోచన అంతటినీ తండ్రి మన జీవితాల్లో, మన సంఘంలో, మన సహవాసంలో, మన కుటుంబాల్లో నెరవేరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన కొరకు ఎంతో ప్రయాసపడి, మన కొరకు ఎంతో కష్టపడి, మన కొరకు ఎంతో చెమటోడ్చి, మన కొరకు అనేక రీతులుగా ప్రభు పరిచర్యలో పాలిభాగస్తురాలుగా 23 దినాల క్రితం వరకు కూడా పరిచర్య చేసి, కుటుంబం కొరకు పరిచర్య చేసి, భర్త కొరకు, బిడ్డల కొరకు పరిచర్య చేసి, ఈ లోక యాత్ర ముగించుకున్నటువంటి తన దాసురాలు విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబాన్ని, సంఘస్థులను, సంఘ బిడ్డలందరినీ, ఆ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను తండ్రి కాపాడి పోషిస్తూ సంరక్షిస్తూ ఆ రీతిగా నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుడు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆ యొక్క లేఖనముల ప్రకారముగా తల్లి మరి ఎంతో మంచి పోరాటం పోరాడి తను పరిశుద్ధురాలుగా, యథార్థవంతురాలుగా, భక్తిపరురాలుగా మరి తన యొక్క యాత్ర ముగించుకొని తండ్రి సన్నిధిలో ఆమె ప్రవేశించినందుకు, మహిమలో ప్రవేశించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెల్లెమ్మ ఎస్తేరమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న ప్రార్థనలు సునీతమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రార్థన తల్లి కనుక సునీతమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది. ఎస్తేరమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది. చిన్న చిన్న ప్రార్థన చేయండి. చాలా ఆలస్యం ఉన్నారు. గడిచిపోయిన 23 దినాలు నీ దాసురాలు మా మధ్యలో ఉండి నీ పరిచర్య ఎంతో ఘనముగా జరిగించినది నాయన. తల్లి, ఆ పరిచర్యను మీరు మెచ్చుకున్నారు, మీరు ఆశించారు. మీ పిలుపు ప్రకారం మీ సన్నిధిలోనికి, మీ మహిమలోనికి చేర్చుకున్నారయ్యా. అందును బట్టి నేను చూపిస్తున్నాను తండ్రి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుడు కడముట్టించి తిని సదరించిన రీతిగా నాయన నీ దాసురాలు నీ కొరకు ఎంతో మంచి పోరాటం పోరాడింది. మనుషుల చేతనే కాదు ప్రభు, నీ చేత కూడా ఘనంగా సాక్ష్యం పొందే విధంగా నీ దాసురాలు మీరు వాడుకున్నారు, పిలుచుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఏ బంధాలు, బంధుత్వాలు బలవంతమైన అనుకుంటాం, అవే మమ్మల్ని బలహీనపరుస్తాయని. అయినప్పటికీ మేము బలహీనము కాక నీ కృపచేత బలవంతులు కమ్మని నీ వాక్యం కలిగిస్తున్నది ప్రభు. అయా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నీ దాసురాలు వెళ్ళి ఉన్నది, కానీ మీ పరలోకంలో చేర్చబడినది తండ్రి. మరలా నా తండ్రి సమాధులు తెరవబడతాయి. నీ దాసురాలు నాయన ఆత్మ ద్వారా నా తండ్రి నీ సన్నిధిని చేర్చుకుంటారు. మా మధ్యలోనికి మరలా తిరిగి కడబోరు శబ్దంతో నా తండ్రి నీతో కూడా వెంట పెట్టుకుని లోకంలోనికి రాబోతున్నారయ్యా. అప్పటి వరకు మేము నిలిచి ఉంటే మేము చూడగలిగిన కృపనేయండి ప్రభా. నీ కృపలో మేమందరం మరలా కలుసుకునే విధంగా నా తండ్రి మా సాక్షి జీవితాన్ని మేము కూడా నీ దాసురాలు విడిచిపెట్టినటువంటి ఆదర్శాన్ని నాయన మేము తీసుకొని ప్రభా బయట బలమైన పరిచయలో కొనసాగడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీ దాసురాలు విడిచిపెట్టిన కుటుంబం ఉన్నది నాయన తండ్రి, పరిచర్య ఉన్నది, సంఘం ఉన్నది. మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఏ ఒక్కరు ఆదరించిన నిజమైన ఆదరణ కలగదు నాయన. మీరు ఒక్కడే ఆదరించే దేవుడు నాయన. మీరు బలపరచండి, ధైర్యమైన నిబ్బరం కలిగిన ఆత్మనియండి తండ్రి. మీరు విడిచిపెట్టిన పరిచర్య ఉన్నది, నీ దాసుని మీరు బలపరచండి నాయన. ఇంకా బలమైన పరిచర్య నీ దాసురాలు ఉన్నప్పటికంటే ఇక ముందు ఇంకా బలమైన పరిచర్య కొనసాగించడానికి మీ ఆత్మతో రింపి నీ దాసుని బలపరిచి వాడుకోండి నాయన. ఇచ్చిన బిడ్డలను మీరు దర్శించండి. వేదన, దుఃఖం నాయన ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నా మీరే బిడ్డల్ని మీరు ఆదరించండి నాయన. ఓదార్చండి, ధైర్యపరచండి. మరుపు జ్ఞాపకాల నుంచి త్వరగా బయటికి రావడానికి నాయన బిడ్డలకు మీరు సహాయం చేయండి నాయన. అయ్యా, నీ దాసురాలు ఏమి ఆశించిందో, ఏది కోరుకున్నదో నాయన ఆ రీతిగానే నా ప్రభు నీ బిడ్డల జీవితాలు, నీ దాసుల జీవితాలు, పరిచర్య జీవితాలు ఇంకా గొప్పగా మీ ఆలోచన, మీ ప్రణాళికను నెరవేర్చండి అయ్యా. వీరికి మంచి భవిష్యత్తునివ్వండి తండ్రి. ఇదిగో నాయన
ఈ రీతిగా ఇదన మీ సమాధి తోటలో నా తండ్రి మేము వచ్చి ఇలాగ ప్రార్థన చేయడానికి నా తండ్రి ఎంతో దుఃఖకరం అయినప్పటికీ నాయన మేము సంతోషిస్తున్నాను. నీ దాసురాన్ని సన్నిధిలో నిలబడినందుకు అయా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. అలాగే సునీత చిన్న ప్రార్థన చేస్తుంది. చెల్లెమ్మ స్వరూపం ఉన్నట్టుంది, ఆమె కూడా చిన్న ప్రార్థన చిన్న చేయండి. ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఆమె ఆత్మ ఆనందింపజేయాలని, ఆమె ఆత్మ పారవశింపజేయాలని, ఆమె ఆశించినదంతా మన సహవాసంలో జరగాలని కొద్దిగా పెద్దగా చేయండి, అందరికి వినిపడేటట్టు. ఏడమాకమ్మ చిన్న ప్రార్థన చేయరమ్మా నువ్వు. ఈ మధ్యాహ్నం ఏమన్నా ప్రార్థన చేయడం మాకు తండ్రి యేసయ్య. అయ్యా మాకు మనసు లేదు నా ప్రభు, ఎందుకంటే నా తండ్రి మా ఆత్మీయ తల్లి కోల్పోయి ఉన్నావు నా తండ్రి యేసయ్య. మా అందరికీ ఓదార్పు నువ్వే దయచేయ్యా, నీకు స్తోత్రం నాయన. అయ్యా మేము ఏ పాటి వాళ్ళు నా ప్రభు యేసయ్య. ఈ 23 రోజుల నుంచి కూడా తండ్రి మా ఆత్మీయ తల్లి ఏదో ఊరికి పోయింది అనుకుంటున్నాం నా తల్లి. తండ్రి నిద్రిస్తుందని మేము అనుకోవట్లేదు నా తండ్రి. ఒక్కసారిగా నా తండ్రి మా గుండెలు పగిలిపోతున్నాయి తండ్రి. అయ్యా ఆ కుటుంబం ఎంతగానో వాళ్ళ తల్లిదండ్రులిపోతుంది యేసయ్యా తండ్రి. ఆయనను నా ప్రభు తండ్రి. అయ్యా మేము బాధపడతలేదు, మేము మనసులో ఆయన నిమిత్తులు మాత్రం నా ప్రభు యేసయ్యా. నీ ఓదార్పు మాకు దయచేయ, ఈ సంఘానికి బలపరచు నా ప్రభు తండ్రి. ఆత్మీయ తల్లి నా ప్రభు నీ చెంత చేరిందయ్యా తండ్రి, ఎంతగానో కష్టపడదయ్యా తండ్రి. తన ఆత్మకు శాంతి కలిగించు నా ప్రభు తండ్రి. అటువల్ల నా ప్రభు తండ్రి అయ్యా ఈ సంఘాన్ని నా ప్రభు అయ్యా తండ్రి బలపరచయ్యా. ముఖ్యంగా నీ దాసుడికి అయ్యా తండ్రి ఓదార్పు దయచేయ, బిడ్డలిద్దరికి ఓదార్పు దయచేయ నా తండ్రి. అయ్యా నీ రాకటంత వరకు మా పోకటంత వరకు నా తండ్రి నిరీక్షణ కలిగిన ప్రభ. అయ్యా మాది అయ్యా నా తండ్రి ఈ లోక పరలోకం నా ప్రభ తండ్రి. అయ్యా మాది పరలోకం నా ప్రభ తండ్రి. నీ దగ్గరికి చేరటానికి తండ్రి నిరీక్షణ కలిగి నా ప్రభ మేము కూడా నా ప్రభ తండ్రి దైవ జనాలు నడిచిన మార్గంలో నడవడానికి సహాయం చేస్తామని, మమ్మల్ని అందరినీ కూడి చేరి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవిస్తామని, ఈ చిన్ని ప్రార్థన ఈ పాద సన్నిధికి చేసుకుని ప్రతిభను దయచేస్తామని యేసు శక్తిగల మమ్మల్ని అడిగి పెడుకుంటున్నా తండ్రి. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శేష వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోచున్నాను, ఆగిపోను నేను సాగిపోచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని సిలువను మోసుకొని సిలువను మోసుకొని సిలువను మోసుకొని. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రత్యేకించి ప్రియమైనటువంటి వారులారా మీ అందరి ప్రేమ, మీ అందరి ఆప్యాయత, మీ అందరి సమర్పణ, అనేక మంది సేవకులు సమర్పణ, అనేక మంది ఆత్మీయులు దూరాన ఉన్నటువంటి వారందరి సమర్పణ, మరి ఈ కార్యక్రమాలన్నీ మావేవి కూడా మా చేతివి ఏవి ₹1 కూడా అంటకుండగా ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రభువారే మీ అందరి ద్వారాగా, ఆత్మీయుల ద్వారాగా, సేవకుల ద్వారాగా సహాయం చేశారు. ఒక ₹30,000 అవుతుంది. ఈ సమాధానం ఎస్టిమేషన్ వేసుకొని దిగితే ఒక మంచి మేస్త్రిని అప్పచెప్పి
26,000తోటే ఈ సమాధిని ఇలాగన కట్టుబడి చేయడానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి సహకరించిన ప్రతి ఒక్కరిని, పిడికిలు చాపిన ప్రతి ఒక్కరిని, సహాయం చేసిన ప్రతి ఒక్కరిని, ఆయా కారణముల చేత చేయలేనటువంటి వారందరినీ కూడా ప్రభువారు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ కుటుంబాలకు గొప్ప మేలును చేయునుగాక. ఆ కుటుంబాలందరి తరపున తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కుటుంబాలంతటిని ప్రభు నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. రాలేనటువంటి బిడ్డలను కూడా ప్రభు తండ్రి జ్ఞాపకం చేసుకొని దీవించునుగాక. మన దైవ సేవకురాలకి మనందరము చివరిగా వీడుకోలు చెప్పుచుంటుండగా మనందరి కొరకు తండ్రి సన్నిధిలో ఆమె విజ్ఞాపన చేస్తూ మన సంఘాన్ని, సహవాసాన్ని, కుటుంబాలను, బిడ్డలందరినీ నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. అలాగును సహాయం చేసినందుకై స్తోత్రాలు చెల్లిద్దామండి. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. రాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును. రాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును. గొర్రె పిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును. గొర్రె పిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. అక్షయ కిరీటముతో అలంకరింపబడి, అక్షయ కిరీటముతో అలంకరింపబడి, నూతన జాలెములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను. నూతన జాలెములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. నేను యేసుని చూచే సమయం బహు సమీపమా